తెలంగాణలో ఆషాఢమాస బోనాలను పోచమ్మకు, ఎల్లమ్మకు బోనాల నైవేద్యం ఎందుకు సమర్పిస్తారనే విషయాన్ని డాక్టర్ కూనవేణు ఎంతో చక్కగా వివరించారు. ఈరోజు ఆదివారం ఆషాఢమాసం బోనాలు చివరి ఆదివారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో గంగపుత్రుల బోనాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే తెలంగాణలోని ప్రజలందరికీ ఆషాఢమాస బోనాల సందర్భంగా అక్కలకు, చెల్లెళ్లకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు పాటు అద్భుతంగా అలంకారం చేసినటువంటి వేపాకులు, పసుపుతోని అద్భుతంగా చేసినటువంటి బోనం పైన ఒక జ్యోతిని వెలిగించి అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి అద్భుతమైన యావత్ భారతదేశంలోనే ఈ తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైనటువంటి పండుగ ఈ బోనాల పండుగ. ఈ బోనాల పండుగ కూడా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నది. 1813లో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కలరా, ప్లేగు, అదేవిధంగా గత్తర్ అనేటువంటిది అన్ని ప్రాంతాల లోపల చాలా మంది ప్రాణాలు పోయేటువంటి భయానకమైనటువంటి ఒక వ్యాధి వ్యాపించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సేరేటి అప్పయ్య అనేటువంటి ఒక సైనికుడు ఉజ్జయిని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. అమ్మ, ఈ వ్యాధి నుంచి మమ్మల్ని రక్షించు, చాలా భయానకమైన పరిస్థితి అనేటువంటి దాని మీద ఆనాడు కోరుకున్నటువంటి విధంగా అమ్మవారు దయదలిచి అక్కడ ఉన్నటువంటి వ్యాధిని కూడా నయం చేసినటువంటి చరిత్రగా ఆమెకు కృతజ్ఞత భావంగా బోనం సమర్పించుకుంటాం అనేటువంటిది ఆ రోజు చేసినటువంటి చరిత్ర ఈ యొక్క బోనాల చరిత్ర. ఆ రోజు ఉజ్జయిని యొక్క మహంకాళి యొక్క అమ్మవారి యొక్క గుడిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు 1908లో మన మూసికి సంబంధించినటువంటి చాలా భయానకమైనటువంటి ఒక వరద అనేటువంటిది ధారాళంగా వచ్చేటువంటి పరిస్థితుల పట్ల కూడా ఆనాడు ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా కోరుకొని బోనం సమర్పించుకున్నామన్న తర్వాత మూసి యొక్క ఆ యొక్క వరద కూడా తగ్గిందనేటువంటిది చరిత్ర ఉన్నటువంటి ఒక విషయం అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. మన తెలంగాణ ఆడపడుచులు ఎంతో పవిత్రంగా, ఎంతో దైవంగా భావించేటువంటి మైసమ్మ తల్లి, పోషమ్మ తల్లి, నల్ల పోషమ్మ తల్లి, అదేవిధంగా గ్రామ దేవతలందరినీ కూడా ఎంతో అపురూపంగా మనకు వ్యాధుల నుంచి రక్షించాలి, మమ్మల్ని అంతగా ఆరోగ్యంగా ఉంచాలనేటువంటి దాని మీద మన ఆడపడుచులు బోనంతోని, అదేవిధంగా పోతరాజులతోని, తొట్టెలతోని, అదేవిధంగా పలారం బండితోని అద్భుతంగా అమ్మవారికి ఇచ్చేటువంటి కృతజ్ఞత అనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం కూడా ఈ యొక్క చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఈ6 ఛానల్ ద్వారా కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. దీని ద్వారా మనకు ఉన్నటువంటిది ఏంటంటే మన ఆచారం అనేటువంటిది ఒక అద్భుతమైన ఆచారం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ అద్భుతమైన ఆచారం మన తెలంగాణ ఉన్నటువంటిది. మన ఆడపడుచులు బోనం ఎత్తుకొని నడుస్తుంటే అమ్మవారు వచ్చినంత సంతోషంగా ఆ కుటుంబంలో కూడా అందరూ కూడా సంతోషపడేటువంటి పరిస్థితున్నది. బోనాలు వస్తున్నాయి, బోనాలతో పాటు పోతరాజులు, అదేవిధంగా తొట్టెల, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి పలారం బండి వస్తుందంటే అందరూ కూడా దైవ భక్తితోనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనలో పోయేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర మన బోనాలకు ఉంది. కనుక మన బోనాలను గౌరవిద్దాం, మన చరిత్రను గౌరవిద్దాం, మన ఇతిహాసాన్ని గౌరవిద్దాం, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కూడా గౌరవించి భావితరాలకు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించేటువంటి విధంగా అందరూ కూడా ముందుకు వచ్చేటువంటి విధంగా చేయాలనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ6 ఛానల్ ద్వారా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తుంటూ ఈ యొక్క బోనం ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఈ మధ్యలో మనం చూస్తున్నాం. చాలా మంది పాష్ అనేటువంటి దాని మీద ఏదో ముచ్చట్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన ఆడపడుచులు మంచిగా అంటే అద్భుతంగా ఈ బోనం ఎత్తుకొని వస్తుంటే ఎంత బాగుంటది, ఆ కళారూపాలు చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటది. పైన యొక్క జ్యోతి, అదేవిధంగా నూనెతోనే అద్భుతమైన జ్యోతి, అదేవిధంగా నూనె పోలేలు, ఆ పోలేలు, అదేవిధంగా అన్నాన్ని కూడా చాలా అద్భుతంగా అలంకరించి పోయేటువంటి విధానం చూస్తుంటే ఆ దేవత నడుస్తున్నంత ఆనందం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ మన యొక్క బోనాలను కూడా గౌరవిద్దాం, మన బోనాల చరిత్రను గౌరవిద్దాం, మన ఆడపడుచులను గౌరవిద్దాం, మన సాంప్రదాయాన్ని గౌరవిద్దాం, మన ఆధ్యాత్మికమైన శక్తిని కూడా గౌరవించేటువంటి ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘం తరఫున ఈ6 ఛానల్ కు హృదయపూర్వకంగా తెలియజేస్తుంటూ తెలంగాణ వ్యాప్తంగా ఇంకోటి సంగారెడ్డిలో కూడా అంగరంగ వైభవంగా ఎంత అద్భుతం అంటే యావత్ భారతదేశంలోనే అద్భుతంగా చేసేటువంటి ఈ బోనాల పండుగ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఎవరు కనీ విని ఎరగని స్థాయి లోపల అద్భుతం అంటే అద్భుతంగా చేసేటువంటి విన్యాసాన్ని చూడడానికి కూడా
పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చే విధంగా ఆయన చేసేటువంటి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పండుగలను కూడా ఎంత అద్భుతంగా ఈ రకంగా చేసేటువంటి ఒక నాయకుడు సంగారెడ్డిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి ఈ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు.